శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఆత్మీయ గురు బంధువులందరికీ మీ రేవతి ఆదరపూర్వక నమస్కారాలు. ఈరోజు నుంచి మనం వాసిష్ఠ రామాయణము అను శ్రీ యోగ వాసిష్టం మహర్షి వాల్మీకి ప్రణీతం ఆంధ్రానువాదం ఆడియో బుక్గా వినబోతున్నాం. ఈ గ్రంథ ప్రచురణ శ్రీ వ్యాసాశ్రమం. సంస్థాపకులు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాములు వారు. ఈ గ్రంథ అనువాదకులు శ్రీ పూర్ణానంద స్వాములు వారు. ముందుగా గ్రంథ పరిచయం. ఆదికవి వాల్మీకి మహర్షి విరచితం శ్రీ యోగ వాసిష్టం. ఈ బృహత్ గ్రంథం వాసిష్ఠ రామాయణం, మహారామాయణం, అఖండ రామాయణం, ఉత్తర రామాయణం, వశిష్ఠ గీత, జ్ఞాన వాసిష్టం అని పలు పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. అనేక అద్భుత దృష్టాంతాలతో మహాజ్ఞానమైన అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థం చేసుకునే రీతిలో విషయాన్ని విశదీకరిస్తుంది ఈ గ్రంథరాజం. శ్రీరామ జననం నుండి పట్టాభిషేకం వరకు శ్రీరామచంద్రుడి లీలలను వివరించే అసలు రామకథ 6 కాండాలలో 24,000 శ్లోకాలలో రచింపబడింది. కానీ జ్ఞానయుక్త వైరాగ్యంచే కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి జ్ఞాన కర్మలు వేరువేరు కాదని, అవి ఒకే పక్షి యొక్క 2 రెక్కల వంటివని ప్రబోధించి తిరిగి కర్తవ్యోన్ముఖుని చేయడానికి వశిష్ఠ మహర్షి చేసిన ప్రయత్నమే 32,000 శ్లోకాలతో యోగ వాసిష్ఠ గ్రంథంగా పరిణమించింది. ఇది మన ఆధ్యాత్మిక ఘన వారసత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. కేవలం సంఖ్యాపరంగానే కాకుండా మన పూర్వీకుల తత్వ చింతనాసక్తికి, తత్వ విశ్లేషణా శక్తికి, బుద్ధి కుశలతకు, ధీశక్తి వైభవానికి ఈ గ్రంథం అద్దం పడుతుంది. నిగూఢమైన తత్వరహస్యాలను సామాన్యులు సులభంగా గ్రహించలేరు. దృష్టాంతాలు లేకుండా ఎంత గొప్ప విషయం చెప్పినా శ్రోతలు ఆనందించలేరు. వశిష్ఠ మహర్షి వివరించిన కథలు, దృష్టాంతాలు, యథార్థ సంఘటనలు, పురాణ ఇతిహాసాల ప్రస్తావనలు, ప్రత్యక్ష దర్శనాలు, గత స్మృతుల నెమరువేత వెరసి ఇదంతా శ్రీరామునికి కర్తవ్యం ప్రబోధించడానికి, శ్రీరాముని ద్వారా భవిష్యత్ తరాలకు గొప్ప జ్ఞాన సంపదను అందించడానికే. అటువంటి మహాగ్రంథం శ్రీ యోగ వాసిష్టంను ఈరోజు నుంచి మనం ఆడియో బుక్గా వినబోతున్నాం. మహర్షి వశిష్ఠుల వారు ప్రసాదించిన అద్వైత అమృతాన్ని మనం పానం చేయబోతున్నాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ గ్రంథ పారాయణం అవిఘ్నంగా జరగాలని శ్రీ గురుదేవులకు, గణేశునికి, సరస్వతీమాతకు, సీతారామచంద్రులకు, సకల దేవీ దేవతలకు, సమస్త ఋషి పుంగవులకు కోటి కోటి ప్రణామాలతో ఈ గ్రంథరాజాన్ని మొదలుపెట్టుకుందాము.